అన్నీ మనం ఏం తెలియకుండా జరుగుతుంది అనుకోకండి. మొన్న నాకు విజయ్ మల్లయ్య ఇది చూసిన తర్వాత విజయ్ మల్లయ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు బ్రాడ్కాస్ట్. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనకు బయట ఉన్నటువంటి ఈ లిస్ట్ ఉన్నారు చూసారా, విజయ్ మల్లయ్య వీళ్ళందరినీ వీళ్ళు మూవ్ చేస్తుంటారు. వచ్చేయండి వచ్చి వీళ్ళందరినీ మాకు ఇండియాకి అప్పచెప్పండి, మేము ఇక్కడ ప్రాసిక్యూట్ చేయాలని అని నీరవ్ మోడీ, విజయ్ మల్లయ్య, సంజీవ్ కుమార్ చావ్లా, నైల్ సోల్, డేవిడ్ హెడ్లే, మెహుల్ చోస్కీ, సంజయ్ భండారీ వీళ్ళందరూ కూడా ఫారిన్ కంట్రీస్లో దాక్కుని ఉన్నారు. ఆ కంట్రీ అప్పచెప్పమని. ఎందుకు అప్పచెప్పరో విజయ్ మల్లయ్య చెప్పాడు. హ్యూమన్ రైట్స్ ప్రకారం మన ఇండియాలో జైల్స్ మానవులు నివసించే జైళ్లు కాదు. ఇదే పీ పెడతారండి, అక్కడికి పంపించేస్తున్నారండి చూడండి ఆ జైళ్ళని, అక్కడ పంపం అలా పంపం ఆపేస్తారు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ప్రకారం వీళ్ళు అలాంటి జైలు అంటే మన వాళ్ళు మన జైళ్లలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా మనుషులు కాదనమాట. హ్యూమన్ రైట్స్ ప్రకారం చేయాలి. ఇప్పుడు ఈ బెయిల్ ఇది ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు అనేటప్పటికి ఏసీ పెట్టారు, టాయిలెట్ కట్టారు. అలాగే మిథున్ రెడ్డి వచ్చాడు, అతనికి ఏసీ పెట్టారు, టాయిలెట్ కట్టారు. వీళ్ళందరూ అక్యూజ్డ్, అంటే ముద్దాయిలే కానీ నేరస్తులు కాదు. అసలు మీరు ప్రతి జైల్లోనూ ఒక చిన్న 5 స్టార్ లాడ్జ్ ఎందుకు కట్టకూడదు? కట్టి డబ్బు కడితేనే అందులో ఉంచుతామనండి. రేటు రూమ్ 10,000 రోజుకి 10,000 ఇస్తే నువ్వు అందులో ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు నిన్నేమి శిక్షగా రాలేదు, లోపలికి రిమాండ్లో వచ్చావు. మాకు పూర్వం మన సెంట్రల్ జైల్లోనే ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్ సిడి యార్డ్ అని ఒకటి ఉండేది. సిడి యార్డ్ అంటే సివిల్ డెటెన్యూ వార్డ్. అందులో ఏంటంటే మీరు బాకీ ఎగ్గొట్టేశారనుకోండి, డబ్బు ఇవ్వట్లేదు అనుకోండి, నా దగ్గర ఏం లేదంటున్నారు అనుకోండి, కోర్టు వారు వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించేస్తారు. వాడు ఎంతకాలం లోపల ఉంటాడో అంతకాలం ఎవడు పెట్టించాడో వాడే డబ్బు కడుతుండాలి. దానికి ఏదో రేటు ఉంటుంది. ఆ డబ్బు కట్టడం ఒక రోజు లేట్ అయిందనుకోండి, తలుపు తీసి వెళ్ళిపోబాబు అని పంపించేస్తారు. ఉండే సిడి యార్డ్. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు. అది ఆ సిడిఆర్డ్ అనేది ఎందుకని నేను రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు సూపరింటెండెంట్ గారిని వాళ్ళని అడిగాను, ఈ సిడిఆర్డ్ అంటే ఏంటండి, ఈ క్వారంటైన్ అంటే ఏంటి, తీసుకెళ్ళి ఆఖరికి ఉరిశిక్ష చేసేది ఎక్కడ అన్నీ కూడా చూపించారు. కుర్రండి 18 ఏళ్ళ కుర్రండి. సరే ఇప్పుడు ఈ వేళ కోసం నేను అనుకుంటాను గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. అరెస్ట్ చేసి అన్నాళ్ళ లోపల ఉంచినా ఏం బాధపెట్టరు, బయటకు వచ్చి త్యాగం చేసినట్టు ఫేస్ పెట్టక్కర్లేదు. మీరు ఆ లోపల మొత్తం జైలు సెక్యూరిటీ అందరూ ఉంటారు, రూమ్స్ మాత్రం కంఫర్టబుల్గా ఉంటాయి. మంచి రూమ్ కావాలంటే మంచి రూమ్ ఇస్తారు, దానికి నువ్వు పే చేయాలి. ఎందుకు అది ఆలోచన చేయట్లేదో అర్థం అవట్లేదు నాకు. అప్పుడు వీళ్ళందరూ వస్తారు, ఈ నీరవ్ మోడీలు ఎవడో కూడా హ్యూమన్ రైట్స్ చెప్పడానికి ఉండదు. అట్లీస్ట్ మన రాజమండ్రి జైల్లో చేయొచ్చు, బోల్డ్ అంత ల్యాండ్ ఉంది ఇక్కడ. ఇంత పూర్వం చెన్నారెడ్డి గారిని తెలంగాణ ఎడ్యుకేషన్లో 69లో చెన్నారెడ్డి గారిని సలావుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేశారు 69లో. ఎక్కడ తెచ్చారనుకుంటాం, అక్కడి నుంచి రాజమండ్రి జైలుకి తీసుకొచ్చారు. ఇక్కడే ఉంది ఆ వార్డు, అలా కంఫర్టబుల్ వార్డు ఇక్కడే ఉన్నాయి.